మనకి వాటర్ మెలన్ సీడ్స్ అని, మెలన్ సీడ్స్ అని, పంప్కిన్ సీడ్స్ అని, ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అని ఎలా వస్తాయి మనకి అంటే, అవి గుడ్ స్నాకింగ్‌గా వాడొచ్చనమాట. రియల్‌గా ఉంటదనమాట. సో, మనకి అలాంటప్పుడు ఏం చేస్తామంటే, వాటర్ మిలన్ ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని కట్ చేసి దాని లోపల ఉన్న సీడ్స్‌ని డ్రై చేస్తారు. ఏవైనా చిన్న చిన్న బిట్స్ ఆఫ్ ఫ్లెష్ అంటినా అవి క్లీన్ చేసి, ఇండస్ట్రియల్ ప్రాసెస్‌లో అయితే అవి క్లీన్ చేసి, డ్రై చేసి, ఈ డ్రైయింగ్ అనేది ఆర్టిఫిషియల్ డ్రైయింగ్ జరిగిద్దండి. అంటే బిగ్ మిషనరీస్‌లో డ్రైయింగ్ జరిగిద్ది. కాకపోతే కొంతమంది ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. ఐ మీన్ మోల్డ్ ఏం గ్రో అవ్వకుండా ఫంగిసైడ్స్. బట్ అది కరెక్ట్ కాదు. ఇగోండి మెలన్ సీడ్స్. మెలన్‌కి సంబంధించినవన్నీ అంటే అది కర్బూజా అవ్వచ్చు, దోసకాయ అవ్వచ్చు, ఇట్లాంటి వాటిలోంచి ఇవొస్తాయి. సో, ఇవి స్నాకింగ్‌కి మంచిది. ఎందుకంటే దీంట్లో షుగర్ స్పైక్ అంత బాగా రాదు. కంపేరేటివ్‌గా మనం వేరేవి స్నాకింగ్ చేస్తాం. అండ్ గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో, మనం ఇవి అప్పుడప్పుడు స్నాకింగ్ చేయొచ్చు. అండ్ కొన్ని స్వీట్స్‌లో మనం హల్వాస్‌లో లైక్ డబుల్ కా మీఠా, బ్రెడ్ హల్వా, ఫ్రెంచ్ టోస్ట్, గాజర్ కా హల్వా, అదే క్యారెట్ హల్వా వీటిలో వేసుకుంటారు కొంత. మన వోళ్ళు ఏది ఎక్కువ తినరండి. ఏదైనా ఎంత తినాలో అంత తినడమే కరెక్ట్ అనమాట. మన పూర్వీకులు చెప్పింది. సో, ఏదైనా స్నాకింగ్‌కి ఓవర్‌గా ఇన్నిన్ని సీడ్స్ ఇన్నిన్నిన్నిన్ని చప్పునే తినాలి గానీ, ఏవి ఎక్కువ తినకూడదండి. ఈవెన్ పంప్కిన్ సీడ్స్ అయినా, సన్‌ఫ్లవర్ సీడ్స్ అయినా. బట్ ఈ డ్రైయింగ్ ప్రాసెస్ నేను చెప్పా కదా! మోల్డ్ గ్రోత్ అవ్వకూడదు, గ్రీన్‌గా ఏమీ రాకూడదు, ఫౌల్ స్మెల్ రాకూడదని చెప్పి వీళ్ళు కొన్ని ఫంగిసైడ్స్, కొన్ని ప్రిజర్వేటివ్స్ ఏస్తారనమాట. సో, అవి అవ్వకుండా ఉండడానికి మనమే ఫ్రెష్‌గా తినొచ్చు కదా! డ్రై చేసుకొనే ఎందుకు తినడం? ఏదైనా పుచ్చకాయ కోసినప్పుడు ఆ సీడ్స్ తిందాం. ఏదైనా కర్బూజా కోసినప్పుడు ఆ సీడ్స్ తిందాం. లేదా పంప్కిన్ కోసుకున్నప్పుడు ఆ సీడ్స్ తిందాం. ఇంకా నేనొకటి శాంపుల్‌గా చూపిస్తాను. నేను శాంపుల్‌గా ఇది ఒక చిన్న దోసకాయ అండి. ఈ దోసకాయని శాంపుల్‌గా చిన్నది తెచ్చుకున్నాం అనుకోండి, కిడ్స్‌కి గానీ ఎలాంటి వాళ్ళకైనా పెద్ద కాయ కోసి సగం ఉంచి, సగం కాకుండా చిన్నవి తెచ్చుకున్నా అంటే చిన్నవి కూడా ఉంటాయి. అవి చాలామంది పిక్ చేసుకోరు. చిన్నవి కూడా తీసుకొని మనం ఇదిగోండి కట్ చేసి ఇది చూసారా? చాలామంది ఏం చేస్తారంటే ఇవి పడేస్తారు. సాంబార్‌లో గానీ, పప్పుచారులో గానీ బాగోవు చూడడానికి. సో, ఏం చేస్తారు ఇంక పడేస్తారు. కాదండి, ఈ సీడ్స్‌ని మనం తీసుకొని స్పూన్ తోటి తీసుకొని తినడమైనా, లేదా ఒక ప్లేట్‌లో అన్నీ తీసేసేసి ఫ్రెష్‌గా ఉన్నప్పుడే తినండి. ఇంకా వాటర్ కంటెంట్ వస్తది. ఆ వాటర్‌లో రిలేటెడ్ ఉన్న మినరల్స్, అవన్నీ సోడియం కంటెంట్ అయినా, లేకపోతే దాంట్లో ఉన్న మంచి కంటెంట్ ఇంకా ఫ్రెష్ బెటర్. డ్రై చేసి ప్యాకెట్స్ తీసుకునే బదులు. ఎందుకంటే వాటిలో ఏం ప్రిజర్వేటివ్, ఏ ప్యాకెట్ ఫుడ్ అయినా మనకు ఒకటే ప్రాబ్లమ్ అండి. వాటిని ఎట్లా తయారు చేస్తారు అంటే, వాటికి డ్రై చేయడానికి న్యాచురల్ డ్రైయర్స్ వాడతారా? లేకపోతే ఏవైనా